ఇక బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా రేపు హాజరు కానున్నారు. ఇప్పటికే రేపు విచారణకు రావాలని ఈడీ రానాకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్నను ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికీ ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న నగదు, కమిషన్లపై ఆరా తీస్తున్నారు. ఈడీ అధికారులు ఇక చట్టపరమైనటువంటి యాప్లకు ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ ముందుకు రేపు దగ్గుబాటి రానా హాజరు కాబోతా ఉన్నాడు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి దగ్గుబాటి రానాకు నోటీసులు అందజేసి మొదటిసారి విచారణకు హాజరవ్వలేదు కాబట్టి రెండోసారి కేటాయించినటువంటి డేట్ ప్రకారంగా రేపు 11వ తేదీన ఉదయం 11 గంటలకు దగ్గుబాటి రానా ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంటుందనేది కూడా నోటీసులు జారీ చేశారు. తను హాజరవుతాడా లేదా అనే దానిపై కూడా తిరిగి తను లేఖ పంపించాల్సి ఉంటుంది. ఇది రెండోసారి దగ్గుబాటి రానా ఈడీ నోటీసులు అందడము. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరవ్వడం జరిగింది. రేపు దగ్గుబాటి రానా విచారణ ముగిసిన తర్వాత 13న మంచు లక్ష్మి ఈడీ ముందు హాజరు కాబోతా ఉంది. 11 రానాను విచారించిన తర్వాత ఈ రానా విచారణ సందర్భంగా ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి ఇతను ప్రమోషన్ చేశాడు, ఏ రూపంలో లావాదేవీలు జరిగాయి, ఇవన్నీ మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడా పక్కగా మాకు సమాచారం ఉంది. మీరు తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా హవాలా రూపంలో తీసుకున్నారు, కొన్ని ఆన్లైన్ ద్వారా పేమెంట్ తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ అన్ని కూడా ఐటీ పరిధిలోకి రాకుండా మీరు ఈ హవాలా ద్వారా తీసుకున్నటువంటి అంశాలు అనేది కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఈ అన్ని అంశాలపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రానాని విచారించబోతా ఉంది. ఎన్నేళ్ల పాటు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కి తను ప్రమోట్ చేస్తా ఉన్నాడు, ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇప్పటి వరకు డబ్బులు సంపాదించారు, ఒక బాధ్యత గల హీరో అయి ఉండి టాలీవుడ్ లో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ద్వారా చాలా మంది చెడు వ్యాసాలకు అలవాటు పడి ఈ జూదాం వైపుగా మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు ఎందుకు అనే దానిపై కూడా రానాని రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారు 4-5 గంటల పాటు విచారించి మళ్ళీ అతనికి ఇంకో డేట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఈడీ ఈ బెట్టింగ్ యాప్స్ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటు పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు, అటు మియాపూర్ లో నమోదైనటువంటి కేసుని బేస్ చేసుకుని వీరికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ కోణంలోనే విచారణ జరుగుతా ఉంది. వీరు ఇచ్చేటువంటి వివరణ బట్టి, వీరి స్టేట్మెంట్ బట్టి వీరు ఇల్లీగల్ గా చేశారా, లీగల్ గా చేశారా అంటూ కూడా ఈ నలుగురి విచారణ తర్వాత కూడా ఇంకొంతమంది సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చి ఒక ఫైనల్ కంక్లూడింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరైనటువంటి వారు కావచ్చు, వచ్చేవారు కావచ్చు, దాదాపుగా ఒకే స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. తాము బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయలేదు, అనుమతి ఉన్న వాటిని తాము ప్రమోట్ చేశాము. ఇంకా విజయ్ దేవరకొండ భాషలో చెప్పాలంటే కేవలం మేము గేమింగ్ యాప్స్ కి మాత్రమే ప్రమోట్ చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవచ్చు ఈ అంశాన్ని? ఈ వీరు విచారణలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం ఉన్నటువంటి విషయం తమకు తెలిసిందే, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇది నిషేధం లేదు. మేము నిషేధం లేనటువంటి రాష్ట్రాల్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నాము. తిరిగి వారి లాంగ్వేజ్ లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని వాటిని ప్రమోట్ చేస్తా ఉన్నారని తప్ప తెలంగాణలో మేము ఇవి ప్రమోట్ చేయట్లేదు, తెలంగాణ వ్యాప్తంగా దాన్ని ప్రచారం కూడా చేయట్లేదు, దాన్ని సోషల్ మీడియాలో షేర్స్ కూడా చేయట్లేదు. ఇదంతా కూడా ఏపీలో నిషేధం లేదు కాబట్టి, తెలంగాణలో నిషేధం ఉంది కాబట్టి ఏపీలో నిర్వహించినటువంటి ప్రమోషన్స్ ని కాస్త కొంతమంది ఇక్కడ కూడా ప్రమోట్ చేయడంతో అది తెలంగాణలో వాకింది. మాకు బెట్టింగ్ యాప్స్ నిర్వహించేటప్పుడు, ప్రమోషన్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తాము, అంతా కేర్లెస్ గా వ్యవహరించాము అనేది మాత్రం సినీ సెలబ్రిటీలు చెప్తా ఉన్నారు. విజయ్ దేవరకొండ చెప్పినటువంటి విధంగా తను బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అనేది ప్రచారం జరుగుతా ఉంది. నేను గేమింగ్ కి సంబంధించినటువంటి వాటిపైనే నేను ఇప్పటి వరకు ప్రచారం జరిపాను. బెట్టింగ్ యాప్స్ వేరు, ఈ గేమింగ్స్ యాప్ కొన్ని చోట్ల పర్మిషన్ ఉంది, కొన్ని చోట్ల లేదు. పర్మిషన్ ఉన్న చోటే నేను ఈ ప్రమోషన్ చేస్తా ఉన్నాను. దాన్ని నిషేధిత రాష్ట్రాల్లో వాటిని షేర్ చేసి ప్రచారం చేసి వైరల్ చేస్తా ఉన్నారు. దీనికి అన్ని వివరాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నేను ఈడీ కింద సమర్పించాను. అది ఇల్లీగల్ అని నేను అనుకోవట్లేదు అంటూ మాత్రం క్లియర్ గా చెప్పాడు. రానా కూడా ఇంతకు ముందు అటెండ్ అయినటువంటి సినీ సెలబ్రిటీలు ఇప్పుడు రానా కూడా ఇది గేమింగ్ యాప్స్ మాత్రమే మేము ప్రమోట్ చేస్తా ఉన్నాము, బెట్టింగ్ యాప్స్ అనే విషయం మాకు తెలియదు, ఇది తెలంగాణలో చేసినటువంటి ప్రచారం కాదు అంటూ కూడా ఈ రకమైనటువంటి విషయాలనే ఈడీ ముందు వీళ్ళు పదే తెలియజేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.